Good morning. Welcome back to our platform. Today in this session, మనము విక్రమ్ 1 రీసెంట్గా ఇస్రో నుండి మనకు శ్రీహరికోట నుండి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1ని మనము జూలై 18th 2026 రోజున మనం శ్రీహరికోట నుంచి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ను పంపడం జరిగింది. ఇది ఇండియా యొక్క మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ అంటారు. దీనిని తయారు చేసింది ఎవరు సార్ అంటే స్కై రూట్, అంటే హైదరాబాద్ స్టార్టప్ బేస్డ్ కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్ అంటారు. ఈ కంపెనీ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఈ స్కై రూట్ ఏరోస్పేస్ అనేది 2018లో స్టార్ట్ చేశారు. ఈ 2018లో స్టార్ట్ చేసినటువంటి ఈ స్కై రూట్ ఏరోస్పేస్ మొదటిసారిగా 2023లో విక్రమ్ ఎస్ని పంపడం జరిగింది. విక్రమ్ ఎస్ అనేటువంటి రాకెట్ ద్వారా కొన్ని పేలోడ్స్ని రోదస్లోకి అంటే స్పేస్లోకి పంపారు. అంటే ఎల్ఈఓ లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి పంపినప్పుడు అది పూర్తిగా లోయర్ ఎర్త్ ఆర్బిట్కు పోలేదు. కేవలం ఎక్కడికంటే లోవర్ ఎర్త్ ఆర్బిట్లో అది ఎల్ఈఓలో కేవలం 88.8 కిలోమీటర్ వరకు మాత్రమే వెళ్ళింది. అంటే ఎల్ఈఓ దగ్గరికి మాత్రమే వెళ్ళింది తప్ప ఎల్ఈఓలోకి వెళ్ళలేదు. అంటే ఎల్ఈఓ ఎక్కడి నుంచి ఉంటుంది? దాదాపు 150 నుంచి 2000 కిలోమీటర్ రేంజ్లో లోయర్ ఎర్త్ ఆర్బిటల్ ఉంటుంది. సో ఆ ఆర్బిట్లోకి వెళ్ళకుండా సబ్ ఆర్బిట్లోకి మాత్రమే మన విక్రమ్ ఎస్ను 2023లో స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు పేలోడ్స్ని పంపడం జరిగింది. దేని ద్వారా? విక్రమ్ ఎస్ రాకెట్ ద్వారా. కానీ మొన్న రీసెంట్గా జూలై 18th 2026 శ్రీహరికోట నుంచి ఇదే కంపెనీ స్టార్టప్ వాళ్ళు ఏం చేశారు? విక్రమ్ 1ను ఎల్ఈఓలోకి పంపడం జరిగింది. లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటే దాదాపు 450 కిలోమీటర్ ఉన్నటువంటి ఎల్ఈఓ కక్షలోకి మనం విక్రమ్ 1 రాకెట్ను ఉపయోగించి కొన్ని పేలోడ్లను పంపడం జరిగింది. సో ఇది సక్సెస్ అయింది. అంటే 3 సంవత్సరాల నుంచి కష్టపడితే 2026లో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ స్కై రూట్ ఏరోస్పేస్ విజయవంతంగా విక్రమ్ 1 రాకెట్ ద్వారా పేలోడ్స్ను లోవర్ ఎర్త్ ఆర్బిటల్ అంటే 450 కిలోమీటర్ల వరకు పేలోడ్స్ని పంపడం జరిగింది, అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సార్ ఇక్కడ చూసినట్టయితే మరి ఈ విక్రమ్ 1 రాకెట్ యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటిది సార్? దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటిది అంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో మనకు చూసినట్లయితే స్పేస్ ఎక్స్ ఎలన్ మస్క్ యొక్క ప్రైవేట్ ఆర్గనైజేషన్ రాకెట్ లాంచింగ్ వెహికల్ స్టేషన్స్ని రాకెట్స్ని తయారు చేసేటువంటి పెద్ద ఆర్గనైజేషన్. మరి ఇండియాలో అలాంటి ఆర్గనైజేషన్ లేదు. ఇప్పుడు మనకి ఇండియాలో మొదటిసారి మన హైదరాబాద్ స్టార్టప్ బేస్డ్ కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్ అనేది ఇండియాలో మొదటి ప్రైవేట్ ఆర్గనైజేషన్గా చెప్పవచ్చు. ఇది ఇప్పుడు విక్రమ్ పేరు మీదుగా ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్స్ని తయారు చేస్తుంది. సో మనకు 2023లో విక్రమ్ ఎస్ ద్వారా కొన్ని పేలోడ్స్ పంపారు, బట్ లోయర్ ఎర్త్ ఆర్బిటల్లోకి పూర్తిగా పంపలేకపోయారు. కానీ విక్రమ్ 1 ఆర్బిటల్ రాకెట్ ద్వారా పేలోడ్స్ని ఎల్ఈఓ 450 కిలోమీటర్ లోపల ప్రవేశపెట్టడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్ అయింది. అంటే మనము ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా రాకెట్ లాంచింగ్ వెహికల్స్ని తయారు చేయడంలో ఇండియా ఇప్పుడు విజయవంతమైంది. ఇది ఒక మంచి సిగ్నిఫికెన్స్ అనుకోవచ్చు. దీంట్లో ప్రైవేట్ పార్టిసిపేషన్తో పాటుగా యూత్ ఎంకరేజ్మెంట్ అనేది జరుగుతుంది. అంటే యూత్ కూడా ఈ యొక్క స్పేస్ రీసెర్చ్లో భాగస్వాములు అవుతారు. తర్వాత ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా మనకు లాంచింగ్ వెహికల్స్ ఎక్కువగా తయారు చేయటం వల్ల ఇస్రోతో పాటుగా ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ పార్టిసిపేషన్ కావడం వల్ల మనకు సాటిలైట్స్ తక్కువ టైంలో ఎక్కువ సాటిలైట్స్ను పంపేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే మరి ఈ విక్రమ్ 1 యొక్క మాస్ ఎంత ఉంటుంది సార్ అంటే విక్రమ్ 1 యొక్క మాస్ పేలోడ్
పేలోడ్ మాస్ ఎంత ఉంటుంది అంటే సింపుల్గా 350 kg వరకు పేలోడ్స్ని తీసుకెళ్తుంది. అంటే ఈ విక్రమ్-1 రాకెట్ తీసుకువెళ్ళగలిగినటువంటి పేలోడ్ యొక్క ద్రవ్యరాశి 350 kg ఉంటుంది. సార్ ఇది మనకు చూస్తే అదే యుఎస్ఏ ఫాల్కన్ 9తో కంపేర్ చేయండి ఒక్కసారి. ఫాల్కన్ 9. సో ఫాల్కన్ 9 అటువంటి అది కూడా ప్రైవేట్ ఆర్బిటల్ లాంచింగ్ వెహికలే కదా ఫాల్కన్ 9. ఇది ఎవరిది? స్పేస్ ఎక్స్ ఎలన్ మస్క్. ఈయన మనకైతే విక్రమ్-1 వచ్చి విక్రమ్-1 అనేది మనకి ఇప్పుడు సక్సెస్ అయింది, 2026లో సక్సెస్ అయింది ఇప్పుడు. బట్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 అనేది 2010లోనే సక్సెస్ అయింది. మనకు విక్రమ్-1 యొక్క మాస్ ఎంత? 350 kg అయితే ఈ యొక్క ఫాల్కన్ 9 యొక్క మాస్ ఎంత ఉంటుందో తెలుసా? పేలోడ్ 22,800 kg. 22,800 kg అంటే మనకి ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మార్క్ 3 M4 రాకెట్ దాదాపు 5000 వరకు పేలోడ్స్ తీసుకెళ్తుంది. అంటే ఫాల్కన్ 9 స్పేస్ ఎక్స్ ఎలన్ మస్క్ యొక్క రాకెట్ దాదాపు 22,800 kg పేలోడ్స్ తీసుకెళ్తుంది. అంటే మనం ఇప్పుడు రీసెంట్గా పంపినటువంటి విక్రమ్-1 యొక్క పేలోడ్తో పోల్చితే 65 times అధికంగా ఫాల్కన్ 9 తీసుకెళ్తుంది. అంటే యుఎస్ఏ ఇది దాదాపు 2010 నుంచి ఈ యొక్క ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనేది యుఎస్ఏలో డెవలప్ అయింది. మన ఇండియాలో 2018లో స్టార్ట్ అయింది. మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది? 2018లో స్టార్ట్ అయితే 23లో ఒకటి పంపడం జరిగింది, కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. బట్ 2026లో మనకు పూర్తిగా సక్సెస్ అయింది. అంటే మనము LEO ఆర్బిట్లోకి పూర్తిగా దీన్ని పంపగలిగాము. సో దీన్ని ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ పోతే మనం ఎక్కువ పేలోడ్స్ అంటే ఈ 315 కాస్త ఇంకా 3,500 kg కావచ్చు, అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి పేలోడ్ మోసుకెళ్ళగలిగే రాకెట్స్ను తయారు చేసేటువంటి ఆర్గనైజేషన్ ఇప్పుడు ముందు స్కైరూట్ ఏరోస్పేస్ కాబోతుంది. అంటే స్పేస్ ఎక్స్ అంతగా కాకపోయినా స్పేస్ ఎక్స్ లాగా మనం కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్ స్కైరూట్ ఏరోస్పేస్, అది ఎస్పెషల్లీ హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ ప్రోగ్రామ్. సో అది గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సార్ మనకు విక్రమ్-1 ఫాల్కన్ 9తో కంపేర్ చేస్తే విక్రమ్-1 యొక్క దీని యొక్క హైట్ ఎంత ఉంటుందంటే జస్ట్ 22 మీటర్ ఉంటుంది రాకెట్. అదే ఫాల్కన్ 9 యొక్క హైట్ ఎంత అంటే దాదాపు 70 మీటర్ హైట్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ పేలోడ్స్ 350 వరకు తీసుకెళ్తే ఇక్కడ 22,800 kg పేలోడ్స్ని తీసుకెళ్ళగలుగుతుంది. ఇది ఒకటి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. మరి విక్రమ్-1 అనేది ఎన్ని స్టేజ్ల రాకెట్ ఉంటుందంటే 4 స్టేజ్ రాకెట్. విక్రమ్-1 అనేది ఏంటండి? 4 స్టేజ్ రాకెట్ అని గుర్తుపెట్టుకోవాలి. 4 స్టేజ్ రాకెట్. ఈ 4 స్టేజ్లో ఫస్ట్ 3 స్టేజ్ ఏంటంటే సాలిడ్ ఇంధనం ఉంటుంది. ఫస్ట్ 3 స్టేజెస్ ఏముంటుంది అంటే సాలిడ్ ఇంధనం ఉంటుంది. సాలిడ్ అంటే జనరల్గా మనము ఏమి ఉపయోగిస్తాం? HTPB ఉపయోగిస్తాం. సాలిడ్ ఇంధనాన్ని 3 దశల్లో మనము HTPB హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటడైన్ ఉపయోగిస్తాము. హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటడైన్ లేదా అల్యూమినియం పౌడర్ని కూడా ఉపయోగించవచ్చు. అంటే విక్రమ్-1 యొక్క 4 దశల రాకెట్ల ఫస్ట్ 3 దశల్లో సాలిడ్ ఇంధనం HTPB లేదా అల్యూమినియాన్ని ఉపయోగిస్తారు. మరి ఫోర్త్ స్టేజ్లో ఏం ఉపయోగిస్తారు? ఫోర్త్ స్టేజ్లో లిక్విడ్ అనేటువంటి ఇంధనాన్ని ఉపయోగిస్తారు. ఈ లిక్విడ్ ఇంధనం ఏంటిది అంటే మోనోమీథైల్ హైడ్రోజన్. లిక్విడ్ ఇంధనం ఏమై ఉండొచ్చు మనకు మేజర్గా? మోనోమీథైల్ హైడ్రోజన్ ప్లస్ ఇంకా ఏముంటుంది? నైట్రోజన్ టెట్రాఆక్సైడ్. ఇది ఫోర్త్ స్టేజ్లో లిక్విడ్గా ఉపయోగిస్తారు. మీకు తెలుసుకోవాలి. అంటే విక్రమ్-1 4 స్టేజ్లు ఉంటే మొదటి 3 స్టేజ్లో సాలిడ్ ఉపయోగిస్తారు,
4th స్టేజ్లో లిక్విడ్ ఇంధనాన్ని మోనో మీథాల్ హైడ్రోజన్ ప్లస్ నైట్రోజన్ టెట్రాక్సైడ్ను ఉపయోగించడం జరుగుతుంది. మరి ఫాల్కన్ 9తో కంపేర్ చేస్తే మీకు ఏమర్థమవుతుంది? ఫాల్కన్ 9 అనేది 4 స్టేజ్ రాకెట్ కాదు, యుఎస్ఏ వాళ్ళది. సో ఎలన్ మస్క్ ఉన్నటువంటి ఫాల్కన్ 9 అనేది 2 స్టేజ్ రాకెట్. 2 స్టేజ్ రాకెట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మొత్తం 2 స్టేజ్లో లిక్విడ్ మాత్రమే ఉపయోగిస్తారు. అది 2 స్టేజ్ రాకెట్. ఈ లిక్విడ్లో ఏది ఉంటుంది? లిక్విడ్లో ఇంధనం అంటే మామూలుగా కిరోసిన్ ప్లస్ లిక్విడ్ ఆక్సిజన్, కిరోసిన్ ప్లస్ లిక్విడ్ ఆక్సిజన్ను ఉపయోగిస్తారు. కిరోసిన్ ప్లస్ లిక్విడ్ ఆక్సిజన్ను ఈ 2 స్టేజ్లో ఉపయోగిస్తారు. సో మనకు ఫాల్కన్ 9తో కంపేర్ చేయాలి, ఎందుకంటే అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ స్పేస్ ఎక్స్ ఎలన్ మస్క్ది. ఇక్కడ స్కై రూట్ ఏరోస్పేస్ విక్రమ్ 1తో కంపేర్ చేస్తే మనకు ఇది 4 స్టేజ్ రాకెట్ అయితే ఫాల్కన్ 9 2 స్టేజ్ రాకెట్. ఇది ద్రవ ఇంధనం. ద్రవ ఇంధనం వేస్తారంటే కిరోసిన్ ప్లస్ లిక్విడ్ ఆక్సిజన్ ఉంటుంది. మన దగ్గర 4 స్టేజ్ల రాకెట్ ఉంటుంది. ఇది విక్రమ్ 1. సో ఈ విక్రమ్ 1 అనేది మనకు జనరల్గా కార్బన్ ఫైబర్తో తయారు చేయడం జరిగింది, కార్బన్ ఫైబర్తో. ఇంకోటి ఈ విక్రమ్ 1 యొక్క స్పీడ్ ఎంత అంటే 8 కిలోమీటర్ పర్ సెకండ్ వేగంతో ఇది ప్రయాణించగలుగుతుంది. 8 కిలోమీటర్ పర్ సెకండ్ వేగంతో. సో ఇది విక్రమ్ 1 యొక్క ఇంపార్టెంట్ ఎసెన్స్ అండి. మనము దీన్ని మామూలుగా ఏ విధంగా కంపేర్ చేయాలి? ఫాల్కన్ 9తో కంపేర్ చేయాలి. మనం ఇంకా అంతా దాకా పోలేదు, కానీ ముందు కూడా మనం కూడా జిఎస్ఎల్వి లాంటి, మన దగ్గర ఉన్న ఇస్రో లాంటి జిఎస్ఎల్వి రాకెట్ లాగా ఇది కూడా ఒక 5000 kg పేలోడ్లను తీసుకెళ్లే సామర్థ్యాన్ని పొందగలిగితే మనము ఇంకా స్పేస్ ఎక్స్ తర్వాత మనం కూడా 2వ దశలో ఉండొచ్చు అని మనం ఆశించవచ్చు. ఇదండి మనకు విక్రమ్ 1 యొక్క ముఖ్య సమాచారం. థ్యాంక్ యూ.